హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 13th చాప్టర్ అయిన స్టాటిస్టిక్స్లో ఎక్సర్సైజ్ 13.3 స్టార్ట్ చేస్తాను. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 10th క్లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా 8th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్యూచర్లో 9th క్లాస్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఇవి మీకు 10th క్లాస్ యూస్ అవుతూ మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటే వాళ్లకు 8th 9th ఆ తర్వాత 10th కూడా వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా? సో అవంతా మీరు చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 13.3ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం మీకు ఇంతకు ముందు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఇక్కడ బాగా చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ది మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 consumers of a locality. Find the median, mean and mode of the data and compare them. అంటే ఇక్కడ గ్రూప్ డేటా ఇచ్చాడని చూస్తానే అర్థమైపోయింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, మీన్ అడిగాడు, మీడియన్ అడిగాడు, మోడ్ అడిగాడు, అంటే మూడిటిని అడిగాడు. సో ఇలా అడిగినప్పుడు మనం జాగ్రత్తగా చేయాలన్నమాట. అయితే మనం చేసేటప్పుడు కరెక్ట్గా మనం ఫాలో అవ్వాల్సింది, ఫస్ట్ మీడియన్కి టేబుల్ రాసాం, మీన్కి టేబుల్ రాసామంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీన్కి పెద్ద టేబుల్ ఎక్కడ వస్తుంది, మీన్కి వస్తుంది. సో మీన్కి టేబుల్ రాసామంటే సరిపోద్ది. దాని తర్వాత మీడియన్కి మూడో కాలం అనేది ఉంటుంది. సో అది లాస్ట్లో రాసుకుంటే క్లియర్. మీకు డౌట్గా అంటే ఇప్పుడు రాస్తా చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, వాడిచ్చింది మంత్లీ కన్జంప్షన్ ఇన్ యూనిట్స్ అని పెట్టారు. సో దాన్నే హెడ్డింగ్గా పెట్టుకోవచ్చు, లేదంటే క్లాస్ ఇంటర్వల్స్ కూడా పెట్టచ్చు అని చెప్పచ్చు కదా. సో నేను క్లాస్ ఇంటర్వల్స్ అని పెట్టేస్తాను. మన ఇష్టం ఏమన్నా పెట్టచ్చు. క్లాస్ ఇంటర్వల్స్. సో ఏమి 65, 85, 85, 105 ఎంతవరకు, 205 వరకు. సో 105, 125, 125, 145, 145, 165, 165, 185, 185, 205. సో ఎలా అన్నిటికీ 5 డిఫరెన్స్ చూడండి. ఓకేనా? సెకండ్ కాలం పేరు ఇక్కడ ఇచ్చింది రాసుకుంటానంటే రాసుకోండి, లేదంటే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇంతసేపు మార్చలేదే మీన్ అనే ప్రాబ్లంలో, అంటే 13.1లో ఏ ప్రాబ్లంకి కూడా నేను హెడ్డింగ్ మార్చలే, అదేవిధంగా 13.2లోనూ మార్చలే. బట్ 13.3లో మాత్రం ఎందుకు మారుస్తా అంటానంటే మీడియన్ అనేది ఉంది కాబట్టి. ఓకేనా? ఆ కన్వీనియంట్ మిస్ అవ్వకూడదు కాబట్టి దానికోసమే పేరు మార్చింది, ఇంకేం లేదు. ఏ పేరుతో చేసినా ప్రాబ్లం అయితే తప్పు కాదు, ఎందుకంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అందువల్ల. సో మూడో కాలం ఏమి, క్లాస్ మార్క్ అంటే XI. సో ఇప్పుడు డిసైడ్ అవ్వండి ఏ మెథడ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమో 100, 200 దాకా వెళ్ళిపోయింది కాబట్టి స్టెప్ డీవియేషన్ మెథడ్ ఈజీ. ఫార్ములా రాసుకుంటాం, A + సిగ్మా FI μI బై సిగ్మా FI ఇంటూ హెచ్. ఇందులో μiకి ఫార్ములా కావాలి, ఏంటి, DI/H. ఇప్పుడు DIకి ఫార్ములా కావాలి, సో XI - A. సో వీటిని రివర్స్లో రాసేస్తాం. ఫస్ట్ DI ఫార్ములా, DI = XI - A. నెక్స్ట్ μi, DI - H. నెక్స్ట్ FI μi. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మూడో కాలం దేంది, మీడియన్. మూడో కాలం పేరేంటి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ.
సో ఇంత పెద్ద టేబుల్లో దాన్ని ఎత్తుకొని వెళ్ళి నేను చివరిలో రాసుకుంటా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో ఇంకా రఫ్ చేసేద్దాం ఈ ఫార్ములా, ఇంకా అవసరం లేదు, టేబుల్ రెడీ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ టేబుల్ని జాగ్రత్తగా మనం ఫిల్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వాడు ఇచ్చిందే రాసుకుంటాం. 4, 5, 13, 20, 14, 8, 4. సో ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేనేం చేస్తానంటే ఈ కింద ఉండేదంతా రఫ్ చేసేస్తాను, క్వశ్చన్ కాబట్టి రఫ్ చేసేసి ఈ టేబుల్ని ఫిల్ చేసుకుందాం. ఓకేనా? సో మీరు క్వశ్చన్ రాసుకోండి, దాని కింద ఈ టేబుల్ వేసుకోండి. ఈ టేబుల్ నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? మీ ముందరనే కంప్లీట్ చేస్తాను. రాసుకోండి క్వశ్చను. సో ఇప్పుడు టేబుల్ చేద్దాం. చూడండి, ఇది బిగ్గెస్ట్ టేబుల్, పెద్ద టేబుల్ కాబట్టి ఇక్కడ మిడిల్ వాల్యూ ఈ 2 సమ్ చేసి బై 2 చేస్తామని చెప్పినా కదా, అది రఫ్ వర్క్గా వాడుకుందాం ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే ఇంత టేబుల్ దాన్ని ఎత్తుకొని వెళ్ళి ఇడికిచ్చామనుకోండి టేబుల్ అర్థం కాదు. అందుకోసం నేను పక్కన వేసుకుంటా. ఈ రెండు చూడండి, 65, 85. 65 + 85 ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో 150/2 అంటే 75 వచ్చింది. సో ఫస్ట్ది 75. సో ఇక్కడ డిఫరెన్స్ 5 ఉంది. 5 ఉందా? ఎంత ఉంది చూడండి, 20 ఉంది. ఆ 20 యాడ్ చేసుకుంటే సరిపోద్ది. 20 యాడ్ చేస్తే 95, మళ్ళీ 20 యాడ్ చేస్తే 150, మళ్ళీ 135, 155, నెక్స్ట్ 175, నెక్స్ట్ 195. ఓకేనా? సో లాస్ట్ చెక్ చేసుకోవాలి మనం తప్పు చేశామా కరెక్ట్ చేశామా అని. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే అంటే 185 + 205 యాడ్ చేసామనుకోండి ఎంత అవుతుంది? 390/2 చేసామంటే 2 1s ఇంకా 1 2 9s 1 0 5s 195 సరిపోయింది. ఓకే, క్లియర్. ఇప్పుడు మధ్యలో ఉండేదాన్ని ఏ అనుకుంటాం. మధ్యలో ఏముంది చూడండి, లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 7 వచ్చింది. ఓకేనా? మధ్యలో ఏముంది? ఏ. ఓకేనా? పైన 3 కింద 3. ఇప్పుడు ఏ పక్కన ఉండేది 0 0 0 0. అది 0 వేసారు, అది 0 వేయకూడదు, అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆ 20 కదా డిఫరెన్స్ ఉంది. సో 20 యాడ్ చేద్దాం. 20 40 మళ్ళీ 20 యాడ్ చేస్తే 60. పైకి నెగిటివ్ -20 -40 -60. సో ఇదేమి 1 2 3 1 2 3 -1 -2 -3. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 4 3s 12 మైనస్ ఉంది కాబట్టి మైనస్. 5 2s 10 మైనస్. 13 1s 13 మైనస్. సో ఇప్పుడు 14 1s 14. నెక్స్ట్ 8 2s 16. నెక్స్ట్ 4 3s 12. సో అడిషను సబ్ట్రాక్షన్ అంతా పక్కనని చెప్పే కదా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు లాస్ట్గా. ఈ రెండు చూడండి, 2 2 5 2 3 5 1 1 1. సో -35. సో ఇచ్చేస్తే 10 12 2 1. సో 4 42. సో ఇదే బిగ్గెస్ట్ కాబట్టి 42 పాజిటివ్, ఇది బిగ్గెస్ట్. దాని నుండి సబ్ట్రాక్షన్ చేద్దాం. 12 - 5 7. సో +7. ఆన్సర్ ఎంత వచ్చింది? ఇది +7. ఓకేనా? తర్వాత ఈ పక్కది సెకండ్ కాలం కూడా రఫ్ చేద్దాం. మీరు కరెక్ట్గా గమనిస్తే క్వశ్చన్లో ఇచ్చారు 68 అని, అవునా? బట్ మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, 4 4 4 12 ఒక 8 20. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకే 2 8, ఇది 20, అదొక 8 28. సో 1 2 6 3 3 1 4 4 2 60. సో సరిపోయింది, ఇబ్బందిలే. అయితే ఇంకా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ కూడా ఫిల్ చేద్దాం. సో ఎలా? దీన్ని ఇక్కడ 4 ఇచ్చాడు కాబట్టి 4. నెక్స్ట్ 4 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 5 యాడ్ చేస్తే ఎంత? 9. సో 9 ప్లస్ థర్డ్ కారం చూడండి 13 యాడ్ చేస్తే 22. సో 22 ప్లస్ ఈ కారం ఎంత వచ్చింది చూడండి 20.
42. నెక్స్ట్ 42 ప్లస్ ఈ కాలం చూద్దాం 14 యాడ్ చేస్తే 56. నెక్స్ట్ 56 ప్లస్ దీని కారం 8 ఉంది, యాడ్ చేస్తే 64. నెక్స్ట్ 64 ప్లస్ దీని కారం చూడండి ఎంత ఉంది, ఇది 4 68. సో మొత్తం ఇది 68 అది 68. ఓకేనా. సారీ మీకు కాలం అంటా వచ్చిన కాలం కాదు రో చూస్తా వచ్చినాం. ఓకేనా, ఇది రో ఇది కాలం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, వాడు ఇచ్చిన దాని ప్రకారం ఏమేం కనుక్కోమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, మీడియన్. క్వశ్చన్లో ఏదైతే ఆర్డర్ ఫాలో అయినాడో దాన్నే మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ మీడియన్ అడిగాడు కాబట్టి మీడియన్ కనుక్కుంటాం. సో మీడియన్ ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో నేను చెప్పిన, అంటే ఇంతకుముందు వీడియోలో దీన్ని ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ చెయ్యాలి అని. బట్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 3 అడిగాడు, మీన్ అడిగాడు, మీడియన్ అడిగాడు, మోడ్ అడిగాడు. 2 అడిగితేనే అవసరం లేదు, ఇక్కడ ఏకంగా 3 అడిగాడు కాబట్టి వాటిని ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ వాటి వాల్యూస్ చాలు. ఫస్ట్ ఏం కనుక్కోవాలి దీనిలో, n/2. సో n/2, n అంటే ఇది కదా, ఎంత 68/2 ఎంత వస్తుంది 34. సో 34 కన్నా బిగ్గెస్ట్ వాల్యూ ఇదిగోండి, ఇది 34 కన్నా బిగ్గెస్ట్. సో దీనిలో అది ఎన్నో చూడండి, 4ది. సో లెక్క పెట్టుకుందాం 4 ఇది. సో దీనిలో స్మాలెస్ట్ ఇది ఎల్, ఇది ఎఫ్, దానిపైన ఉండేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ కూడా సరిపోయింది, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. చెప్పలేము ఇది దేనిలో వస్తుందో దేనిలో మ్యాచ్ అవుదో మనం చెప్పలేము, బట్ రూల్ ప్రకారం ఫాలో అవ్వండి చాలు. నెక్స్ట్ n/2 ఎల్ రాశాం ఎంత 125. సో n/2 అయిపోయింది. సిఎఫ్ ఎంత 22. నెక్స్ట్ ఎఫ్ ఎంత 20. నెక్స్ట్ హెచ్ ఎంత, ఇది కూడా 20నే చూడండి, హెచ్ 20. ఓకేనా. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ వచ్చి 125 ప్లస్ n/2 అంటే 34 మైనస్ సిఎఫ్ అంటే 22 బై ఎఫ్ అంటే 20 ఇంటూ హెచ్ అంటే 20. సో ఈ 20 క్యాన్సిల్. సో 125 ప్లస్ ఈ 2 సబ్ట్రాక్షన్ చేస్తే 12. సో ఆన్సర్ ఎంత వచ్చింది 137. సో మీడియన్ ఎంత 137. సో మనం రఫ్ చేసి రాస్తూ ఉంటాం కాబట్టి నేను ఒక చోట నోట్ చేసి పెట్టుకుంటాను, లాస్ట్లో స్టెప్ రాయాలి కాబట్టి. మీడియన్ ఎంత 137. ఓకేనా. నేను రఫ్ చేసి రాయాలి, ప్లేస్ సరిపోదు. ఓకే, ఇప్పుడు నీట్గా రాసుకోండి. ఈ సింప్లిఫికేషన్ కావాలంటే పెన్సిల్తో రాసుకోండి, ఇదంతా పెన్నుతో రాయకండి. ఓకేనా. ఆన్సర్ క్వశ్చన్ ఏంటని మనకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. అందుకోసం దీన్ని పెన్సిల్తో రాసుకోండి, ఇదంతా మామూలు పెన్నుతో రాయండి. ఓకే, రాసుకోండి నీట్గా. నెక్స్ట్ క్వశ్చన్లో మనకు అడిగింది మీన్ కాబట్టి మీన్ ఫార్ములా రాద్దాం. మీన్ ఏం ఫార్ములా, స్టెప్ డీవియేషన్ కదా, ఎక్స్ బార్. మీరు ఒకటి గమనించారా, మోడ్కి మీడియన్కి సింబల్ లేదు, బట్ మీన్కి సింబల్ ఉంది ఎక్స్ బార్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూవై బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఏ ఎంత, ఏ 135 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ మ్యూవై అంటే ఇది 7 వచ్చింది. సో 7 బై సిగ్మా ఇది 68 ఇంటూ 20. సో క్యాన్సిలేషన్ 2తో చేద్దామా, 2 10s are 2, 3s are 4s, మళ్ళీ 2తో 2 5s are 2 17s. సో ఎంత వచ్చింది 135 ప్లస్ 7 5s are 35 బై 70. ఓకేనా, 35 బై 70. సో 35ని 17తో డివిజన్ చేద్దాం.
2 జారు 34 సబ్ట్రాక్షన్ చేస్తే 1.0 పోతుందా? పోతుంది. దేనిలో 17 0 సబ్ట్రాక్షన్ చేస్తే 10 0. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఆలోచించండి. 6 జార్ చేద్దాం. 17 టేబుల్ రాని పిల్లల కోసం నేను చెప్పేది. 6 7 జార్ 42 4 2 6 జారు. సో వచ్చే 5తో చూడండి ఎంత వచ్చింది. సో టేబుల్ రాకపోతే ఇదే కన్ఫ్యూజ్. 5 జారు ఎంత 85 సబ్ట్రాక్షన్ చేస్తే 15. సో ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెడతాం. ఇప్పుడు ఎన్ని టైమ్స్ 150. సో ఎగ్జాక్ట్ చేసి చూద్దాం. డౌట్గా ఉంటే మీకు మనకి రాదు కాబట్టి, మీకని కాదు మనకే రాదు. ఓకేనా? నాకు కూడా రాదని అనుకోండి, ఒకసారి నేర్చుకుంటాం. ఓకేనా? మీరు 80 56 కలిపితే అంతా చూడండి. సో 136 అదే ఆన్సర్. సో 136 సబ్ట్రాక్షన్ చేస్తే 14. సో ఇది ఆన్సర్. ఎంత వచ్చింది? 135 ప్లస్ 2.058. సో యాడ్ చేయండి ఎంత? 137.058. థర్డ్ డిజిట్ తీసేసి 2 డిజిట్ నెంబర్గా మారుస్తాం. అప్పుడు 137.06. మీన్ ఎంత వచ్చింది చూడండి. పక్కన నోట్ చేసుకుందాం. మీన్ ఎంత? 137.06. దాదాపు దానిలాగే వచ్చింది. ఈక్వల్గా రావాలని రూల్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఆ రూల్ కూడా ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుందో కూడా నేను చెప్తాను. ఓకే, రఫ్ చేసేస్తాను, రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్లో ఏం కనుక్కోవాలి? మోడ్ ఫార్ములా ఏమీ గుర్తుందా? L ప్లస్ F1 మైనస్ F0/2F1 మైనస్ F0F2 ఇంటూ H. మరి మనం ఫైండ్ అవుట్ చేయలే కదా, ఇప్పుడు చేద్దాం. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది. ఎత్తుకొని వెళ్ళి దీన్ని పోయి F1 అని వద్దకండి. ఓకేనా? పక్కన వేసుకుంటాం. ఇది F1 F0 F2 దాని ముందు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇబ్బందిలే. అందుకే చెప్పింది ఇలా అన్నీ చేసేటప్పుడు మ్యాక్సిమం అవే వస్తాయి ఈక్వల్గా. అంటే F1 ఈక్వల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెండు కలిపి అడిగినప్పుడు. విడివిడిగా అడిగేటప్పుడే చెప్పలేము, కొన్నిటికి మారుస్తాడు, కొన్నిటికి అవే వస్తాయి. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, L అంటే నోట్ చేసుకుందాం. L ఈజ్ ఈక్వల్ టు 125, F1 ఈజ్ ఈక్వల్ టు 20, F0 ఈజ్ ఈక్వల్ టు 13, F2 ఈజ్ ఈక్వల్ టు 14, H ఈజ్ ఈక్వల్ టు 20. ఈ డిఫరెన్స్. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేద్దాము. L అంటే ఏమి? 125 ప్లస్ F1 అంటే ఏమి? చూడండి, F1 20 మైనస్ F0 అంటే 13/2 ఇంటూ 20 మైనస్ 13 మైనస్ F2 అంటే 14 ఇంటూ 20. సో 125 ప్లస్ 7 మైనస్ 40, ఇది 7/40 మైనస్ 27, ఈ రెండు సేమ్ సింబల్ అడిషన్ చేద్దాం, ఇంటూ 20. సో 125 ప్లస్ 7/13, 40 మైనస్ 27 13 అనమాట, ఇంటూ 20. క్యాన్సిలేషన్ పోయే ఛాన్స్ లేదు చూడండి. కాబట్టి 125 ప్లస్ 140/13 ఇక్కడ డివిజన్ చేయాలి, తప్పదు. సో 140ని 13తో డివిజన్. 13 1 జా 13, సబ్ట్రాక్షన్ చేస్తే 1, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. 10తో సబ్ట్రాక్ట్ చూడండి, ఒక డౌన్ అయింది, వెంటనే చేయాలి. దేంతో? 0తో. 13 0 జా 0. సో సబ్ట్రాక్షన్ చేస్తే 10. ఇప్పుడు పాయింట్ పెట్టుకొని 0. ఇప్పుడు ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. ఎంత? 91. సబ్ట్రాక్షన్ చేస్తే 9, పాయింట్ ఉంది కాబట్టి 0. ఇప్పుడు ఎన్ని టైమ్స్ అంటే 6 టైమ్స్. 13 6 జా 78. సబ్ట్రాక్షన్ చేసామనుకోండి 12,
ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0. 39 ఆర్ 117. సో ఇంకా సబ్ట్రాక్షన్ అవసరం లే. ఓకే, సో ఎంత వచ్చింది? 125 ప్లస్ 10.769 అడిషన్ చేస్తే 135.769. థర్డ్ డిజిట్ వద్దు కాబట్టి ఉండకుండా 2 డిజిట్స్కే రౌండ్ చేయాలి. ఇది 9 అంటే అబోవ్ 4 కాబట్టి ప్రీవియస్ నెంబరు ఒకటి యాడ్ అవుతుంది అంటే 135.77. సో ఇది మోడ్. సో ఇప్పుడు లాస్ట్లో మనం అన్నీ ఒకసారి రాస్తాం. దేర్ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 137, మీన్ ఈజ్ ఈక్వల్ టు 137.60, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 135.77. ఇక్కడ అన్ని దగ్గరగానే వచ్చింది. ఓకేనా? అంతేగాని ఈక్వల్గా రావాలని మాత్రం చూసుకోకండి. ఈక్వల్గా 99% రాదు. ఓకే, దీంతో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్. కొంచెం లెంతీ ప్రాబ్లం, బట్ క్యాల్కులేషన్స్ అంతా ఈజీనే మనకి. ఓకేనా? రాసుకోండి నీట్గా. సో క్లాస్ చూశారు కదా, ఇదే విధంగా ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఫ్యూచర్లో ఇంటర్ మ్యాథ్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. అలాగే ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.